రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ అరెస్ట్ 7 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు స్కెచ్. ప్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన 14 మంది గ్యాంగ్. 14 మంది భూ మాఫియా ఆట కట్టించిన రాజేంద్రనగర్ పోలీసులు ఇప్పటికే 7 మంది అరెస్ట్ చేసి కటకటాలకు తరలింపు. మరో 7 మంది పరారీ. వారి వద్ద నుండి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు నగదు సీజ్ చేశారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు భూబకాసురులు. ప్రొటెక్టెడ్ గా ఉన్న ప్లాట్లు ఎవరైతే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాకుండా ఓన్లీ ఫేస్ వాల్యూ మీద నమ్మకంగా చెప్తేనో లేకపోతే ఒక డాక్యుమెంట్స్ అన్ని కలర్ఫుల్ గా చూపిస్తేనో కొనుక్కునే కంటే ముందు దాంట్లో క్లియర్ గా వాళ్ళ అడ్రస్లు అవన్నీ ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకొని ఆ అడ్రస్ కి వెళ్ళి వెరిఫై చేసుకుంటేనే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మోసపోరు అన్నట్టు. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చేసిన 4 పెద్ద అరెస్టులన్నీ కూడా ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు నమ్మి తీసుకోవటం అన్నట్టు. ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు, అతను కలిసే ప్లేస్, తర్వాత వాళ్ళు పెట్టే అపాయింట్మెంట్, వాళ్ళ పక్కన ఉన్న హంగామా చూసి వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, వీళ్ళు కరెక్టే అని చెప్పి కొని మోసపోతున్నారు. పాయింట్ ఏంటంటే యాక్చువల్ ఒరిజినల్ ఓనర్ నుంచి 2-3 లింక్ డాక్యుమెంట్లు ఉంటే అందరి అడ్రస్లు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ జిరాక్స్లు ఇవ్వగానే వీళ్ళు లీగల్కి ఇచ్చారు. అదే లీగల్కి ఇచ్చిన వాళ్ళు ఒక 500 రూపాయలు పెడితే వాళ్ళ ఇంటి దాకా ఉమ్మడి సెట్ వెళ్ళేది. అది వెరిఫై చేస్తే అసలు ఆ ఇంటి అడ్రస్ ఉందా, అసలు ఆ మనిషి ఉన్నాడా, నిజంగా ఆమె కెనడా ఉందా, ఇవన్నీ బేసిక్ మినిమం జాగ్రత్తలు తీసుకొని వెరిఫికేషన్ అనేది ఈరోజు అవసరం అనిపిస్తూ ఉంది. లేకపోతే మన దగ్గర నార్సింగి, రాజేంద్ర నగర్ ఈ ఏరియాలో ఎక్కువ ఈ కేసులు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ 15 మందిలో అనిల్ అనేవాడు దీంట్లో ఈ డాక్యుమెంట్లు తయారు చేసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ప్లాన్ చేసిందేమో ఇమాన్యుయల్, తర్వాత నాగయ్య, తర్వాత దీంట్లో దివాకర్ వర్మ, సుభాష్ని వీళ్ళందరేమో ట్రాన్సాక్షన్ లో ప్రాసెస్ లో ఉన్నారు. కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు. ఈ బ్రోకర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళని చాలా మంది ఇప్పుడు అక్కడ ఏదైనా షాప్కి వెళ్తే సేల్స్ మ్యాన్ కనుక మన ఇంప్రెస్ చేసి ఏదో ఒకటి మనకి ఇచ్చినట్లు వీడేం చేస్తుంటాడు, ఈ బ్రోకర్ నాకు ఇక్కడ మొత్తం తెలుసు, వీళ్ళు చాలా జెన్యున్ పార్టీ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తాడు. ఈ ఫేస్ వాల్యూ మీదనే వెళ్తేనే ఇదంతా అవుతుంది. దీంట్లో వలి అని చెప్పి ఒక బ్రోకర్, తర్వాత శివరాజ్ అనేవాడు, తర్వాత ఈ చంద్రమోహన్ అనేవాడు, వీళ్ళందరూ కూడా లోకల్లో రియల్టర్ గా చిన్న చిన్న ప్లాట్లు అమ్ముకునే వాళ్ళే మీడియేటర్లుగా, వాళ్ళ అన్నలుగా అట్లా పరిచయం అయిపోయి వీళ్ళని మోసం చేయడం జరిగింది. మన సుభాష్ని ఇమానియల్